బృహస్పతి పరీక్ష. కళింగ దేశాన్ని పరిపాలించే చంద్రహాసుడి కొలువులో కోశాధికారి పదవి ఖాళీ అయ్యింది. రాజుగారి కొలువులో ఎంతో కీలకమైన ఆ పదవిని భర్తీ చేయడానికి అన్ని విధాలా యోగ్యుడైన యువకుని కోసం అన్వేషించసాగారు. దేశం నలుమూలల నుండి వచ్చిన యువకులందరికీ ఈ సందర్భంగా పలు పోటీలు నిర్వహించారు. పోటీల అనంతరం అన్ని విద్యల్లోనూ సందీపుడు, సంజయుడు అనే ఇద్దరు యువకులు సరిసమానులుగా నిలిచారు. దీంతో ఈ ఇద్దరిలో ఎవరిని కోశాధికారి పదవిలో నియమించాలన్నది సమస్యగా మారింది. ఆ రాజ్యంలోనే కంచిపేట అనే గ్రామంలో బృహస్పతి అనే విజ్ఞుడు నివసించేవాడు. మంత్రి సలహా మేరకు చంద్రహాసుడు ఓ లేఖ రాసి దానిని తీసుకెళ్లి బృహస్పతికి అందజేయవలసిందిగా యువకులిద్దరినీ ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞ ప్రకారం కంచిపేట చేరుకున్న యువకులిద్దరూ బృహస్పతిని కలుసుకుని రాజుగారి లేఖను అతడికి అందించారు. లేఖ ఆశాంతం చదివిన బృహస్పతి మందహాసంతో యువకులిద్దరినీ తన ఇంట్లోకి ఆహ్వానించాడు. ఆ పూట తన ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా వారిని కోరి విశ్రమించడానికి వారికో గదిని కేటాయించాడు. భోజనాలు సిద్ధం చేయించి కాళ్ళు చేతులు కడుక్కునేందుకు ఇద్దరికీ నీళ్లందించాడు. దగ్గర్నుండి అన్నీ పర్యవేక్షించసాగాడు. వాళ్ళు భోజనం చేస్తున్నంతసేపు వారిని సునిశితంగా పరిశీలించసాగాడు. భోజనాలు ముగిశాక రాజుగారి ఉత్తరానికి ప్రత్యుత్తరం రాసి వారి చేతబెట్టి సాగనంపాడు. ఆ యువకులిద్దరూ మళ్లీ రాజస్థానం చేరుకున్నారు. వారి ద్వారా బృహస్పతి పంపిన ప్రత్యుత్తరం చదివిన చంద్రహాసుడు చిక్కుముడి వీడినట్లు చిరునవ్వు చిందించి సందీపుని కోశాధికారిగా నియమిస్తున్నట్లు ప్రకటించాడు. సందీపుడిని తనకంటే మిన్నగా బృహస్పతి ఎన్నుకోవడంలో ఆంతర్యం సంజయుడికి బోధపడలేదు. దీంతో తన సందేహాన్ని రాజు ముందుంచాడు. ప్రభూ, అన్ని విద్యల్లోనూ మేమిరువురము సమవుజ్జీలుగా నిలిచాము కదా, మాలో సందీపుడే మిన్న అని మీరు ఎలా నిర్ణయించారు? అప్పుడు బృహస్పతి పంపిన ప్రత్యుత్తరంలోని సారాంశాన్ని రాజు సభకు ఇలా తెలియజేశాడు. ఈ ఇద్దరి ఆహారపుటలవాట్లు సునిశ్చితంగా పరిశీలించే నిమిత్తం రకరకాల నోరూరించే వంటకాలను బృహస్పతి వీరి ముందుంచాడు. సంజయుడు అన్ని రకాల వంటకాలతో తన విస్తరిని నింపుకున్నాడు. సందీపుడు మాత్రం తగినంత మోతాదులోనే వడ్డించుకొని సంతృప్తిగా భోంచేశాడు. సంజయుడు తన విస్తరిలో ఉన్న పదార్థాలను తినలేక వాటిని వృధాపరిచాడు. తమ తమ అలవాట్ల ద్వారా సందీపుడు పొదుపరితనాన్ని, సంజయుడు విచ్చలవిడితనాన్ని ప్రదర్శించారు. తరువాత రాజు తన నిర్ణయం ప్రకటించాడు. కోశాధికారికి ఉండవలసిన అత్యంత ప్రధాన యోగ్యత నియంత్రణ. తన పొదుపరితనంతో సందీపుడు ఈ యోగ్యత తనకు ఉన్నట్లుగా నిరూపించుకున్నాడు. కాబట్టి సందీపుడే ఈ పదవికి సరైన యోగ్యుడు. బృహస్పతి వివరణను, రాజు నిర్ణయాన్ని విన్న సంజయుడు మారు మాట్లాడకుండా సందీపునికి అభినందనలు తెలియజేసి వెనుదిరిగాడు. మరిన్ని కథల కోసం పాతకాలం కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.